హాయ్ అండి. ఎక్కడ చూసినా కూడా అబ్బులు గారు, సత్యవతి గారి గురించే మాట్లాడుకుంటున్నారండి. యూట్యూబ్లో ఎక్కడ ఏ ఛానల్ చూసినా కూడా అబ్బులు గారు, సత్యవతి గురించే మాట్లాడుతున్నారు. ఓకేనండి, మనం కూడా ఆ టాపిక్ గురించి మాత్రమే మాట్లాడటానికి వచ్చాను నేను. ఓకేనా. ఇప్పుడైతే అబ్బులు గారు నిన్న ఒక వీడియో పెట్టారండి. అది ఏంటంటే, సత్యవతి, నేను ఫ్రిడ్జ్ కొన్నా, వాషింగ్ మిషన్ కొన్నా కూడా అది నీకోసం అయితే కాదు, నేను ఏదైనా డిసైడ్ అయితే ఖచ్చితంగా కొనేస్తాను. నేను నీకోసం అయితే ఏమీ కొనలేదు, నేను ఎప్పుడో కొందామనుకున్నాను, అప్పుడు అమౌంట్ లేక ఇప్పుడు కొన్నాను అని చెప్పేసి సత్యవతి గారికి ఒక వీడియో పెట్టినట్టుగా ఆయన పెట్టారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ సత్యవతి గారి వాళ్ళ బ్రదర్ ఉన్నారు కదా పెళ్ళిలో, నేను వాళ్ళ బ్రదర్కి బ్రాచ్లైట్ కొనడం అనేది నాకు ఇష్టం లేదు, అయినా సత్యవతి పోరు పడలేక ఇంకా నేను తీసుకున్నాను. మగవాళ్ళందరికీ తెలుసు కదండి, ఆడవాళ్ళు ఏదైనా కాదు కొనను అంటే వాళ్ళు ఎలా ఉంటారనేది మీ అందరికీ తెలుసు కదా, మగవాళ్ళందరికీ తెలుసండి. అది ఒక్క మగవాళ్ళకి మాత్రమే తెలుసు. అందుకే నేను కొనవలసి వచ్చింది. అంతేగాని నేనైతే ఇష్టపడి అయితే ఏం కొనలేదు. ఇప్పుడైతే మా అక్క వాళ్ళు ఆ బ్రాచ్లైట్ నేను తీసుకుని వచ్చేసాను కాబట్టి మా అక్క వాళ్ళకి కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది, శుభ్రంగా వాళ్ళకు కూడా ఏమీ ఇబ్బంది ఉండదు. మా తమ్ముడు మాకు ఇవ్వకుండా వాళ్ళ తమ్ముడికి అయితే ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడైతే మా అక్క వాళ్ళు కూడా అలా అనుకోరు అని చెప్పేసి చెప్పారండి ఆయన. ఇంకొకటి ఏంటంటే, పిల్లల గురించి కూడా చాలా ఇదిగా మాట్లాడారు. పిల్లల్ని నేను ఏదైనా కష్టపడి సంపాదించుకున్నది ఏదైనా ఉంటే ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వను, నేను నా పిల్లలకి, నా భార్యకి తప్ప ఎవరికి ఇవ్వను, పెట్టవలసిన అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడారు ఆయన. ఓకేనండి. ఇంకొకటి ఏంటంటే, అది ఎవరైనా అలానే అనుకుంటారు. ఏ మగవాళ్ళైనా కూడా నా పిల్లలకే చెందాలి, నేను సంపాదించింది ఏదైనా ఉంటే అందరికీ చెందాలని అనుకోరు. ఈయన కూడా అలానే అనుకున్నారు కాబట్టి అలా మాట్లాడారు. నెక్స్ట్ ఆయన వేలో చూసుకుంటే ఆయన కరెక్ట్. సత్యవతి గారు అయితే ఇంకొకటి ఏంటంటే, సత్యవతి గారు అసలు ఆయన గురించి బ్యాడ్గా మాట్లాడి ఏ వీడియో కూడా పెట్టలేదండి. కానీ ఆయన బ్రాచ్లైట్ తీసుకెళ్ళిపోయారన్న విషయం సత్యవతి గారు కూడా చెప్పలేదు. ఈ అబ్బులు గారు మాత్రమే చెప్పారు. నిన్నైతే ఆయనే చెప్పారండి. అంతకుముందు వాళ్ళ పిన్ని కూడా చెప్పారు. బుజ్జి కుక్ ఛానల్ అని ఒక ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ కూడా చెప్పారండి. సత్యవతి గారి పిన్ని గారు అంట ఆవిడ కూడా చెప్పారు. మళ్ళీ నిన్నైతే అబ్బులు గారు కూడా చెప్పారండి, బ్రాచ్లైట్ నేను తీసుకొచ్చేసుకున్నాను, నాకైతే ఇష్టం లేకుండానే కొన్నాను, నేను తెచ్చేసుకున్నాను, నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు నా బ్రాచ్లైట్ నేను తెచ్చేసుకున్నాక అని అన్నారండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సత్యవతి గారు వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదా, శుభలక్ష్మి గారు, ఆవిడ కూడా వీడియోలు తీస్తారు. సత్యవతి గారు అదే అబ్బులు గారి పిల్లల్ని చూపించి వీడియోలు తీస్తున్నారండి. అది ఎందుకంటే ఆవిడ వ్యూస్ కోసం, నెక్స్ట్ ఆవిడ ఛానల్ గ్రోత్ కోసం తీస్తున్నారని అబ్బులు గారే అన్నారు. మనమైతే అనేది అయితే ఏం కాదు, అబ్బులు గారే అన్నారండి. ప్రతి ఒక్క విషయం ఆయనే చెప్పారు. శుభలక్ష్మి గారు అయితే ఏమీ అబ్బులు గారి గురించి తప్పుగా ఏది చెప్పలేదు. ఆవిడ వీడియోలు తీసుకుంటుంది, ఆవిడ ఛానల్లో ఆవిడ పెట్టుకుంటుంది. కానీ అబ్బులు గారు చెప్పారండి. ఏదేమైనా కానీ అబ్బులు గారు అన్నీ బాగానే చెప్పారు. కానీ మొహం మీద చెప్పకూడదండి ఏదైనా సరే. ఇప్పుడు పర్సనల్ అనేది ఒకటి ఉంటుంది, పర్సనల్ విషయాలని పర్సనల్గా పెట్టుకోవాలి. అంతేగాని యూట్యూబ్లో పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోలు పెడుతున్నారు, వీడియోలు చేస్తున్నారండి మీ గురించి. అబ్బులు గారు ఆయన చూసైతే అబ్బులు గారిని చూసైతే మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన కష్టపడే మనస్తత్వం ఎక్కువ ఆయనకి. ఆయన చాలా కష్టపడే వ్యక్తి. అలాగే నెక్స్ట్ ఈవిడి సత్యవతి గారు కూడా చాలా కష్టపడతారు. ఈరోజు వాళ్ళు ఇలా ఉన్నారంటే వాళ్ళిద్దరు కష్టమే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళ ఛానల్ని మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా గుర్తించారు కాబట్టి వాళ్ళకి అన్ని వ్యూస్ వస్తున్నాయి, నెక్స్ట్ అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకేనండి. అందుకోసమే ఆయన ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు. సత్యవతి గారి గురించి ఆయన అయితే ఏది తప్పుగా అయితే ఏం మాట్లాడలేదు. కాకపోతే సత్యవతి గారిని వచ్చేయమనే మాట్లాడారు ఆయన. సత్యవతి గారు ఇంకా నేను వచ్చి ఆమెను తీసుకొచ్చే పరిస్థితి అనేది లేదు, ఇంకా నేను అసలు ఎట్టి పరిస్థితిలో తీసుకురానని మాత్రం ఆయన చెప్తున్నారు. ఇంకా అలాంటప్పుడు పిల్లల గురించి అయినా ఆలోచించుకుని సత్యవతి గారు వెళ్ళటమే మంచిది. అసలు మనందరినీ అడిగినా అదే కోరుకుంటాం. ఇలాగే ప్రతి చపాతీ కూడా మనం ఎన్ని చపాతీగా కలిసి వీడియో చపాతీలు తీయాలని మనందరం కోరుకుంటాం. అలాగే చేయడం కూడా బెస్ట్. ఎందుకంటే నా ఒపీనియన్ అనేది అదేనండి. ఇంకా
ప్రతి ఒక్కరు కూడా అదే కోరుకుంటారు. వాళ్ళు విడిపోవాలని అయితే మనం ఎవరం కోరుకోం కదా. ఇలా బీట్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళిద్దరు సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ చదువులు పాడైపోతున్నాయి. అంతంత ఫీజులు కట్టుకుని ఇళ్ళ దగ్గర కూర్చోబెట్టుకునేది ఇబ్బంది కదండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే శుభలక్ష్మి గారు వాళ్ళ పిల్లలను చూపించి వీడియోని అదే ఛానల్ని గ్రోత్ చేసుకుంటున్నారని కూడా చెప్పారు. పిల్లలు ఇలా రేపు చచ్చిపోయేలా ఉన్నారని కూడా అన్నారండి. చచ్చిపోయేలా ఉన్నారని నేను మాత్రం అనకూడదు. కానీ ఒకటి ఏంటంటే ఇంకొకటి నేను నేను చూసుకున్నంత విధిగా ఎవరు చూసుకోరు. ఈరోజు చూస్తారు, 1 నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు, తర్వాత ఇబ్బంది పడతారు. మనీ అనేది వేస్ట్ చేయడానికి నీకు పెట్టడానికి వాళ్ళకేమీ మనసు రాదు కదా. నా దగ్గరకు వచ్చేస్తే అన్నీ నేను చూసుకుంటాను, నీ పిల్లలకు కానీ నీకు కానీ ఎటువంటి లోటు రాకుండా నేను చూసుకుంటానని అబ్బులు గారు చెప్పారు. అదంతా సత్యవతి గారు వీడియో చూసారో లేదో మనకైతే తెలియదు కానివ్వండి. అబ్బులు గారు అనే దాంట్లో కూడా కొంతవరకు న్యాయం ఉంది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే నీకే పెట్టాలి, పిల్లలకే పెట్టాలి, ఇంకెవ్వరికి పెట్టకూడదు, నేను కష్టపడ్డది అనేది మాత్రం తప్పు. ఇప్పుడు సత్యవతి గారు పేరెంట్స్ ఉన్నారు అంటే వాళ్ళ అమ్మగారు లేరు. వాళ్ళ అమ్మగారు అయితే చిన్నప్పుడే చనిపోయారంట. వాళ్ళ నాన్నగారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు అయితే మాట్లాడరంట, ఆయన ఎక్కువగా మాట్లాడరంట. ఆయనకు అంతగా తెలియదంట మాట్లాడటం కూడా. వాళ్ళ పిన్ని చెప్పిందండి. ఆవిడ కూడా వీడియో తీశారు కదా, అందరూ చూసే ఉంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళ పేరెంట్స్కి కూడా వాళ్ళ నాన్నగారికైనా వాళ్ళ తమ్ముళ్ళకైనా ఆవిడ తరపున కూడా ఎంతో కొంత ఇవ్వాలి కదండి. అది తప్పు. నా కష్టం నేనే తినాలి, నా పిల్లలు తినాలి, నా భార్య తప్ప ఇంకెవ్వరూ తినకూడదు అనేది తప్పండి. ఆయన అక్కడ మాత్రం రాంగ్గా మాట్లాడారు. వాళ్ళ తమ్ముడు అంటే ఈరోజు మీరు పెట్టారంటే రేపు పొద్దున్న ఆ అబ్బాయి కూడా పెడతారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా పెడతాడు కదా. సత్యవతి గారి తమ్ముడు కూడా యాష్మిని ఉంది కాబట్టి తనకు పెడతారు, లేకపోతే ఆదిత్య ఉన్నాడు కాబట్టి ఆదిత్యకి పెడతారు. అంతేగాని మనం అతను గమ్మున మాట అనకూడదు. సత్యవతి గారి విషయంలో మాత్రం అబ్బులు గారు మాత్రం చాలా బాధపడుతున్నారు. నువ్వు వచ్చే ఇంతకుముందు నేను చాలాసార్లు ఒక 7-8 సార్లు అయినా వచ్చాను, నీ దగ్గరికి తీసి తెచ్చుకున్నాను మనకు గొడవలు అయినప్పుడు. ఇప్పుడైతే నేను రానెట్టి పరిస్థితిలో నువ్వే వచ్చే, పిల్లల కోసం ఆలోచించుకుని వచ్చే అనేసి ఆయన అంటున్నారు. ఇంకా అలాంటప్పుడు ఇంకా సత్యవతి గారు మంకు పట్టి అక్కడే ఉండే కంటే ఇంకా వచ్చేసేయడం మంచిది. అది ఆవిడికి మంచిదే, నెక్స్ట్ వాళ్ళ పిల్లలకు కూడా మంచిదేనండి. ఈ రోజుల్లో ఎవరు కూడా అక్కలు కానీ చెల్లెలు కానీ పుట్టింటికి వచ్చి ఉంటే ఎవరూ చూడట్లేదండి. 1 నెల చూస్తారు, లేకపోతే ఒక 10 రోజులు చూస్తారు, 20 రోజులు చూస్తారు, అంతకుమించి ఎక్కువ చూడరు. ఇప్పుడు సత్యవతి గారి విషయంలో అబ్బులు గారు మాట్లాడేదాన్ని కరెక్టే. కాకపోతే కనుక నేను సంపాదించుకున్నది నేనే తినాలి, ఇంకెవరూ తినకూడదు, ఎవరికి పెట్టకూడదు. సత్యవతి వాళ్ళ తమ్ముడికి బ్రాచ్లైట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు, పెట్టడం నాకు ఇష్టం లేదు అని అంటున్నారు కదా, అది మాత్రం తప్పు. తర్వాత ఆ పెళ్ళి రేపు అనగా ఈరోజు తీసుకొచ్చేయడం కూడా చాలా తప్పండి. అబ్బులు గారికి మనం చెప్పక్కర్లేదు, ఆయనకు అన్నీ తెలుసు. అంత తెలివిగా ఉన్న ఆయన ఇప్పుడు ఇలాంటి విషయాల్లో ఇలా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఓకేనండి. అంటే మనం కూడా ఎందుకు మాట్లాడుతున్నామంటే చాలామంది ఛానల్ పెట్టిన వాళ్ళందరూ అబ్బులు గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే మనందరం కూడా ఆయన సబ్స్క్రైబర్స్మే. వాళ్ళు శుభ్రంగా కలిసి ఉండాలి, వాళ్ళు మంచిగా ఛానల్ వీడియోలు తీసుకోవాలని మనందరం కోరుకుంటాం. కాబట్టి నేను ఇదేనండి చెప్పాల్సింది.